ఓం శ్రీ గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో గణపతి పూజకు శుభ సమయం ఎప్పుడు, సాయంత్రం ఉపవాసం ఎప్పుడు విరమించాలి, వికట సంకష్ట చతుర్థి తిథి ఉపవాసం విఘ్నాలకు అధిపతికి అంకితం చేయబడింది. ఇది వైశాఖ మాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. గణేశుడిని విఘ్నాలను నాశనం చేసేవాడిగా భావిస్తారు కనుక ఈ రోజున ఆయనను పూజించడం వల్ల భక్తుల జీవితాల్లో అన్ని కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున చంద్రుడిని పూజించే ఆచారం ఉంది. చంద్రుడిని దర్శించుకుని పూజించిన తర్వాతే ఉపవాసం విరమించాల్సి వస్తుంది. ఏ రోజు వికట సంకష్ట చతుర్థి అనేది ఏ రకంగా ఉపయోగంగా మనము ఉపవాసాలు చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేస్తాము. వీడియో పూర్తి చూడండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ మతంలో వికట సంకష్ట చతుర్థి ముఖ్యమైన తిథి. ఈ రోజున ఉపవాసం చేయడం గణేశుడికి అంకితం చేయబడిన ముఖ్యమైన తిథి. సంకటహర చతుర్థిని సంకష్టి చతుర్థిగా కూడా పిలుస్తారు. దీనిని ప్రత్యేకంగా వికట సంకష్ట చతుర్థి అని కూడా అంటారు. ఈ చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల జీవితంలోని అడ్డంకులు, ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. గణేశుడిని విఘ్నాలు తొలగించేవాడని అంటారు. ఈ రోజున ఉపవాస ప్రభావంతో భక్తులు జ్ఞానం, ఆరోగ్యం, సంపద, ఆనందాన్ని పొందుతారు. ఈ సంవత్సరం వికట చతుర్థి బుధవారం రోజున రావడంతో ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజకు శుభ సమయం ఎప్పుడు, ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుసుకుందాం. వికట సంక్షోభ చతుర్థి ఎప్పుడు అంటే పంచాంగం ప్రకారం చైత్రమాసంలో కృష్ణపక్ష చతుర్థి తిథి ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకు ముగుస్తుంది. ఈ రోజున చంద్రోదయ సమయంలో పూజ నిర్వహిస్తారు కనుక ఏప్రిల్ 16న బాలచంద్ర సంకష్ట చతుర్థి జరుపుకుంటారు. ఈ రోజు పూజా సమయం ఉదయం 5:55 నుంచి 9:08 వరకు ఉంది. వికట సంక్షోభ చతుర్థి పూజా విధానం. ఉదయం లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇల్లు, పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. గణేశుడిని ధ్యానిస్తూ ఉపవాసం ఉంటామని ప్రతిజ్ఞ చేసి పవిత్ర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించి గంగాజలం కలిపిన నీటితో గణేశుడికి అభిషేకించి పసుపు కుంకుమ వేసిన నీరు, పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు సమర్పించి పసుపు, పూల దండ, దర్భగడ్డిని సమర్పించి గణేశుడికి మోదకాలు లేదా నువ్వులు, బెల్లం లడ్డూలను సమర్పించాలి. పండ్లు, కొబ్బరికాయ కూడా నైవేద్యం పెట్టండి. గణేశుడిని ధ్యానించండి. ఓం గం గణపతయే నమః లేదా ఓం వక్రతుండ మహాకాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సంకటహర చతుర్థి శీఘ్రకథను పఠించండి లేదా వినండి. గణేశుని ఆరతిని అందించండి. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని చూసి అర్ఘ్యం సమర్పించి చంద్రుడిని పూజ తర్వాత నైవేద్యాన్ని దేవునికి సమర్పించి తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, ఇతరులకు పంచండి. చంద్రుడిని చూసిన అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఉపవాసం విరమించండి. వికట సంక్షోభ చతుర్థి ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఉపవాస అడ్డంకులను తొలగించి కోరికలను నెరవేర్చుకోవడానికి ఆచరిస్తారు. గణేశుడిని జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి దేవుడిగా పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల వ్యక్తికి ఆధ్యాత్మిక శాంతి, బలం లభిస్తుంది. వికట సంకష్ట చతుర్థి ఉపవాసం పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఈ ఉపవాసం చేయడం వల్ల భక్తులు గణేశుడిని ఆశీస్సులు పొందుతారు. ఇది భక్తులకు శ్రేయస్సును తెస్తుంది. భక్తులు అన్ని రకాల ప్రతికూల శక్తుల నుంచి రక్షించబడతారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వికట సంకష్ట చతుర్థి ఎప్పుడు అనేది తెలుసుకుందాం కదా. మీరు కూడా
సంకష్ట చతుర్థిని ఈ విధంగా జరుపుకోండి. ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుద్దాము. ఓం గం గణపతయే నమః.